ఓం శ్రీమాత్రే నమః. మనకి సెప్టెంబర్ 22 నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. దేవి నవరాత్రులకు సంబంధించిన పూజా వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా దేవి నవరాత్రులు చేస్తుంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. దేవి నవరాత్రి కిట్ లో అమ్మవారి కలశానికి పెట్టడానికి రెడ్ కలర్ జగ్ పీస్ పైన అమ్మవారి రూపు వస్తుందండి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర చాలా రకాల దేవీ దేవతల కలశం పెట్టుకునే క్లాతులు ఉన్నాయి. మనకి ఇందులోనే దేవి నవరాత్రుల పూజ బుక్ ఇస్తారండి. ఈ బుక్ లో చూసుకుంటూ మనం ఈజీగా దేవి నవరాత్రుల పూజ ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ బుక్ ఉపయోగపడుతుంది. మనం అఖండ దీపం పెడతాం కదండి. అఖండ దీపం పెట్టడానికి మట్టి పాత్రని ఇలా అందంగా అలంకరించి మనకి ఇస్తున్నారు. అందులోనే అఖండ వత్తి కూడా ఇస్తున్నారు. మనకి పూజలో ఉపయోగించే వత్తుల కోసమని ఇలా వత్తుల ఒకటి ఉండ కూడా ఇస్తున్నారండి. మనకు కావాల్సినంత తెంచుకొని వత్తులు చేసుకో. నవరాత్రులలో అమ్మకి వెలిగించడానికి పంచగవ్య దీపాలు కూడా ఇచ్చారు. అందులోకి ఎరుపు వత్తులు అలాగే గ్రీన్ వత్తులు కూడా మనకి ఇచ్చారు. నవరాత్రులలో మనము పంచగవ్య దీపాలు ముట్టిస్తే చాలా మంచి. మనకి ఫోటోలకు పెట్టడానికి అష్టగంధము ట్యూబ్ ఇచ్చారు. అలాగే ధూప్ కోన్స్ కూడా ఇచ్చారు. ఇందులోనే ఒక్క నిమిషంలో వెలిగే బొగ్గులు చార్కోల్ అన్నట్టు బొగ్గులు లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక్క నిమిషంలో నిప్పురవ్వలాగా మారుతుంది. దీంతో పాటు ధూపం పొడి కూడా ఇచ్చారు. చాలా బాగుంటుంది ఇదైతే. నవరాత్రులలో కుంకుమార్చన చేయడానికి 9 రకాల కుంకుమ, జవాదు కుంకుమ, జాస్మిన్ కుంకుమ, మోగ్రా కుంకుమ ఇలా చాలా రకాల కుంకుమలు మనం రోజొక్క కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. కుంకుమార్చన చాలా బాగుంటుంది. రోజొక్క కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం వలన మొగిలి పువ్వు కుంకుమ, జాస్మిన్ కుంకుమ, టీప్రీ కుంకుమ ఇలా చాలా రకాల 9 రకాల కుంకుమలు మనకు న్యాచురల్ గా ఇస్తారు. దాంతో పాటు మనకు పసుపు కూడా, ఆర్గానిక్ పసుపు కూడా ఇస్తారు. ఇందులోనే మనకు చందనం పొడి కూడా ఇస్తారు. మంచిది చందనం పొడి. అలాగే మనకు అమ్మవారికి అర్చన చేసుకోవడానికి ఎరుపు, పసుపు, గ్రీన్ కలర్ చిట్టి గాజులు కూడా ఇందులో ఇస్తారు. మనం అమ్మవారి ఫోటో కేసుకోవడానికి చిట్టి గాజుల మాల కూడా మనకి ఇందులో ఇస్తారు. మనకు నవరాత్రి పూజలో గణపతికి గాని అమ్మవారికి గాని దూది వస్త్రం కూడా ఇందులోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వట్టి వేరు కలశంలో వేయడానికి ఉపయోగపడుతుంది. పచ్చ కర్పూరము అలాగే ఆర్తి వెలిగించడానికి ఆర్తి కర్పూరం మనకు 9 రోజులు సరిపడంతా ఉంటుంది. మనము అమ్మవారి పూజలో ఉపయోగించుకునే పసుపు కొమ్ములు, వక్కలు, గవ్వలు, తామర గింజలు, గోమతి చట్రాలు, గురువింద గింజలు ఇలా ఒక ప్యాకెట్ రూపంలో ఈ కిట్ లోనే మనకు జవ్వాదు పౌడరు అలాగే పునుగు ఉంటుంది కదా, గోరోజనము, జవ్వాదు అత్తరు, మనకు ఒక అగరబత్తి ప్యాకెట్ కూడా మనకి ఇందులో ఇస్తారు. గంగా జలము, గోమూత్రము, పంచగవ్యం కూడా ఇందులో ఇస్తారు. శ్రీఫలం కూడా ఇస్తారు. శ్రీఫలం పూజలో పెడితే చాలా మంచిది. అమ్మవారి ముందర పాదాలు వేసుకోవడానికి ఇలా ఒక స్టెన్సిల్ ఇస్తారండి. మనకు ఈ అమ్మవారు వచ్చేసి నవదుర్గలండి. ఈ కిట్ లో రావు, ఇవి సపరేట్ గా తీసుకున్నాను. ఇవి సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. మనకు 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి కదండి, అలా నవదుర్గలు. ఈ వీడియో సపరేట్ గా మీకు మళ్ళొక వీడియోలో క్లియర్ గా చూపెడతాను. ఎలా పెడతాము ఏంటి అనేది క్లియర్ గా చూపెడతాను. ఈ పూజా వస్తువులన్నీ శివ పూజ నీడ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వాళ్ళ నంబర్ ఇస్తాను. అలాగే వాళ్ళ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి మెసేజ్ చేసి పూజా స్టోర్లు తిరిగే అవసరం లేకుండా మన ఇంటికే నేరుగా వచ్చేస్తాయి ఆర్డర్ పెట్టుకుంటే. ఓం శ్రీమాత్రే నమః.